హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ట్రావెల్ విత్ నితాయ్. ఇవాళ మనం కాశ్మీర్లో ఉన్నాము. డే 5 పెహల్గాంలో ఉన్నాను అనమాట. ఇది చూస్తున్నారు కదా వెనకాల, ఇదంతా JKTDC హట్స్ అనమాట. ఇక్కడ మేము స్టే చేస్తున్నాం అనమాట. అయితే పెహల్గాంలో ఇప్పుడే నేను క్యాబ్ మాట్లాడాను. ఓకే, నేను ఆ క్యాబ్ ఛార్జెస్ అన్నీ కూడా మీకు నేను డీటెయిల్స్ ఇస్తానమాట. పెహల్గాంలో మనం తిరిగేది ABC అనమాట, అంటే 6 వ్యాలీ, B ఫర్ బేతా వ్యాలీ, C ఫర్ చందన్ వ్యాలీ అనమాట. ఈ 3 వ్యాలీస్ కూడా చాలా చాలా ఫేమస్ వ్యాలీస్ అనమాట. ఇక్కడ చూద్దాం అక్కడ వెదర్ ఎలా ఉంటుందో. పొద్దున మాత్రం ఇక్కడ చాలా క్లౌడీగా ఉండేది, అంతగా యూనో సన్ రాలేదనమాట. సో చాలా చాలా కూల్గా ఉండేదన్నమాట. ఇప్పుడు కొంచెం సన్ వస్తుంది. సో మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం పెహల్గాంకి. సో ఆ స్పాట్స్ అన్నీ మీకు నేను చూపిస్తాను, ఆ స్పాట్స్కి సంబంధించిన ప్రత్యేకతలు చెప్తాను. సో పెహల్గాంకి ఎలా రావాలో అది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నెట్ ఐ విల్ ప్రొవైడ్ యూ ఆల్ ది డీటెయిల్స్. ప్లీజ్ ఈ వీడియో మాత్రం మొత్తం చూడండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పెహల్గాం అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక చిన్న టౌన్ అండి, అండ్ ఇట్స్ మోస్ట్ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ ఇన్ ద వరల్డ్. ఈ టౌన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్లేస్ వింటర్లో చాలా చాలా చల్లగా ఉంటుంది. ఆల్మోస్ట్ యూ కెన్ విట్నెస్ -15 to 20 degrees. చలి ఇక్కడ ఈ టైంలో చాలా ఎక్కువ ఉంటుంది. బెస్ట్ టైం టు విజిట్ పెహల్గాం ఈజ్ ఫ్రమ్ April to June. ఈ టైంలో వెదర్ కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ యూ కెన్ విజిట్ ఆల్ అట్రాక్షన్స్ హియర్. శ్రీనగర్ నుంచి పెహల్గాం అనేది 90 kilometers ఉంటుంది. యూ కెన్ ఈజీలీ రీచ్ హియర్ బై కార్ ఇన్ 3 hours. పెహల్గాం టూరిస్ట్ అట్రాక్షన్స్ కవర్ చేయాలంటే 1 day మస్ట్ అండి. అండ్ వీ హ్యావ్ స్టేడ్ ఇన్ దీస్ JKTDC హట్స్ విచ్ కాస్టెడ్ అరౌండ్ 7,000 per day. You can book this huts visiting JKTDC tourist website. నేను ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఆ లింక్ ఫాలో అయ్యి ఇక్కడ రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఈ హట్స్ అనేది బ్యూటిఫుల్ సరౌండింగ్ మౌంటైన్స్ మధ్యలో ఉంటాయి. ఇక్కడ స్టే ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్, నేచర్ మిస్ట్లో ఉన్నట్టు ఉంటుంది. రూమ్ మాత్రం యావరేజ్గానే ఉంది, బట్ వర్త్ స్టేయింగ్ హియర్. వెనకాల ఉండేదే JKTDC రెస్టారెంట్ అనమాట. ఇప్పుడే మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇక్కడ ఆలూ పరోటా, బ్రెడ్ జామ్, బ్రెడ్ ఆమ్లెట్ తప్ప ఇంకేం దొరకదు. ఓకే, ఆలూ పరోటా బాగానే ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం సౌత్ ఇండియన్స్ కదా, మనం ఇడ్లీ దోశ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. బట్ ఇక్కడ ఆలూ పరోటా, బ్రెడ్ ఆమ్లెట్, యూనో బటర్ టోస్ట్ దొరుకుతుంది. దట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఓకే, మీరు రావాలంటే కనుక ఇక్కడ రావచ్చు. ఇక్కడ అన్ని హట్స్ ఉన్నాయి వెనకాల. ఓకే, ఈ హట్స్లో నుంచి మీకు వాక్ చేసుకుంటూ ఈ రెస్టారెంట్స్కి వస్తే కనుక మీకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ ప్లస్ డిన్నర్ ఇక్కడ దొరుకుతుంది అన్నమాట. పెహల్గాం టూరిస్ట్ అట్రాక్షన్స్ కవర్ చేయడానికి మనకి ఇక్కడ ట్యాక్సీ అవైలబుల్ ఉంటుంది. పెహల్గాంలో మాత్రం ట్యాక్సీ యూనియన్ ఉంటుందన్నమాట. అండ్ దే విల్ హ్యావ్ దర్ సపరేట్ ఛార్జెస్. ఆ ఛార్జెస్ ప్రకారంగానే మీరు ఇక్కడ ట్యాక్సీ బుక్ చేసుకోవచ్చు. అండ్ దిస్ గైడ్స్ విల్ షో యూ ఆల్ ద అట్రాక్షన్స్ ఇన్ పెహల్గాం హియర్. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ విత్ ఆరు వ్యాలీ. సో మనం A ఫార్ ఆరు వ్యాలీకి వచ్చామన్నమాట. ఆరు వ్యాలీ అనేది మిడోస్ కి చాలా ఫేమస్ అండి. చూడండి గ్రీనరీ ఎంత సూపర్ గా ఉందో. ఇక్కడ నుంచి మనకు మౌంటైన్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ చెప్పే వాళ్ళ థింగ్ ఏంటంటే బజరంగి భాయిజాన్ కొత్త బతుకు షూటింగ్ అనేది ఇక్కడ జరిగింది. ఈ గ్రీన్ మిడోస్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడే షూటింగ్ జరిగింది అనమాట. ఈ వ్యాలీ అంతా కూడా చాలా చాలా సూపర్ గా ఉంది, చల్లగా ఉంది. అండ్ దిస్ స్నో మౌంటైన్స్ కింద ఈ గ్రీనరీ అనే సీన్ అనేది చాలా 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 ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రావాగెన్స్ అనమాట. నెక్స్ట్ మనం బేతా వ్యాలీకి వెళ్దాం. ఆరు వ్యాలీ పైన నుంచి చూపించాలన్నమాట. కిందికి డౌన్ రాగానే మనకి వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఎంత సూపర్గా ఉందండి ఇక్కడ నుంచి వ్యూ వచ్చేసి. ఈ వాటర్ ఫాల్ అనేది మనకి పైన గ్లేసర్ నుంచి కిందికి వస్తుంది అనమాట. ఇదే వాటర్ ఫాల్ అంతా మనకి వచ్చేసి రివర్లో కలుస్తుంది అనమాట. ఈ సీన్ కూడా తప్పకుండా చూడండి ఆరు వ్యాలీకి వస్తాయి. బ్యూటిఫుల్ ఆరు వ్యాలీ కవర్ చేశాక వి వెంట్ టు బేతా వ్యాలీ అండి. బేతా వ్యాలీ ఒరిజినల్ పేరు వచ్చేసి హజన్ వ్యాలీ అనమాట. ఇక్కడ 1983లో బేతాబ్ అనే బ్లాక్ బస్టర్ మూవీ ఇక్కడే షూట్ చేశారు. సన్నీ డియోల్ అండ్ అమృతా సింగ్ ఫస్ట్ మూవీ అనమాట. ఇక్కడ ఫేమస్ సాంగ్ జబ్ హమ్ జవా హోంగే వీడియో అనేది ఇక్కడే షూట్ చేశారు. ఆ సాంగ్ ఫేమస్ అయినందుకు ఈ వ్యాలీకి బేతా వ్యాలీ అని నేమ్ చేంజ్ చేశారు.
సో ఇదే అనమాట బేతాబ్ వ్యాలీ. ఓకే, సో వెనకాల వచ్చేసి మొత్తం వ్యాలీ అనమాట, వాటర్ అంతా వస్తుంది ఇక్కడ నుంచి, అదే బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ ఫేమస్ మూవీ బేతాబ్, సన్నీ డియోల్ మూవీ సాంగ్ ఇక్కడే షూటింగ్ చేస్తారు యాక్చువల్గా. అప్పటి నుంచి ఇది బేతాబ్ వ్యాలీ అని ఇక్కడ పిలుస్తారనమాట. ఇది కూడా 3rd స్పాట్ ఏబీసీలో, ఇక్కడ కూడా తప్పకుండా విజిట్ చేయండి. మహాదేవుని అమర్నాథ్ యాత్ర ఈ పెహల్గావ్ నుంచే మొదలు పెడతారనమాట. ఎవ్రీ ఇయర్ బిట్వీన్ జూన్ టు ఆగస్ట్ ఇక్కడ లక్షలాది మంది భక్తులు పెహల్గావ్కి విజిట్ అవుతారు. ఇక్కడి నుంచే మనకి అమర్నాథ్ యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. అయితే చందన్వాడి అనే ప్లేస్లో సెంట్రల్ గవర్నమెంట్ అమర్నాథ్ యాత్రకి వచ్చే సందర్శకులందరికీ కూడా ఇక్కడే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. చందన్వాడికి వచ్చామన్నమాట. చందన్వాడిలో వచ్చేసి శివుడు చంద్రుడిని ఇక్కడ వదిలేసి అక్కడ పైకి వెళ్ళిపోయాను అనమాట. అక్కడ మళ్ళీ శేషనాగ్ అంటే మెడలో ఉన్న పాముని అక్కడ వదిలేసాను అనమాట. సో దిస్ పర్టికులర్ ప్లేస్ ఇస్ ఫేమస్. ఇక్కడ శివజీ చంద్రుడిని వదిలేసి ఆ ప్లేస్కి వెళ్ళాడు, అందుకోసం ఇది చందన్వాడి అని చెప్పి చెప్తారనమాట. ఈ 3 స్పాట్స్ కవర్ చేశాక వి వెంట్ టు పెహల్గావ్ ఫేమస్ మార్కెట్. ఇది మొత్తం కూడా పెహల్గావ్ మార్కెట్ అనమాట. ఎంత పెద్దగా చూడండి మార్కెట్. ఇక్కడ మనకి రెస్టారెంట్స్, చాలా మటుకు హ్యాండ్ క్రాఫ్ట్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి అనమాట. స్వెటర్స్ కానీ మీకు షాల్స్ కానీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. కొంచెం ఎక్స్పెన్సివే, కానీ మీరు బార్గెన్ చేసి ఇక్కడ కొనవచ్చు. ఇదే అనమాట పెహల్గావ్ షాపింగ్ ఏరియా. పెహల్గావ్ సెంటర్లో వచ్చేసి ఇది శివుని టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ కూడా మీరు విజిట్ కావచ్చు. ఇక్కడి నుంచి ఇది జేకేటీడీసీ హట్స్ నుంచి మనం ఇలా వస్తే కనుక మనం ఈ టెంపుల్కి రావచ్చు. ఇది ఒకటే టెంపుల్ పెహల్గావ్లో ఉందన్నమాట. లోపలికి వెళ్ళి చూపిస్తాను టెంపుల్ ఎలా ఉంటుందో. ఇక్కడ ఉండే ప్రకృతి అందాలను చూస్తుంటే అసలు నేను మైమర్చిపోయానండి. బహుశా నా లైఫ్లో నేను ఎప్పుడు ఇంత అందం చూడలేదు. ఇక్కడ ట్రావెల్ చేస్తుంటే ఐ ఫీల్ సమ్ టైమ్ మై బాడీ ఈజ్ ఇన్ మెడిటేషన్ మోడ్. అంత సీనిక్గా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇక్కడ ప్లేసెస్. సో దట్స్ ఇట్ అండి, పెహల్గావ్ అన్ని 3 స్పాట్స్ మనం తిరిగేసాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుంది. నచ్చితే కనుక నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందు తేయడానికి నేను ప్రయత్నిస్తాను. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్ విత్ నితాయ్.